నమస్తే వెల్కమ్ టు మై న్యూస్ నేను పుష్ప అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరంలో రవాణా శాఖ ఆధ్వర్యంలో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ అవగాహన కార్యక్రమం జరిగింది. ఆర్డీఓ రాజేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీఎస్టీ తగ్గింపుతో వినియోగదారులు పొందబోయే ప్రయోజనాలను వివరించారు. మోటార్ వాహనాలపై భారీగా జీఎస్టీ తగ్గించడం వల్ల వాహనాల ధరలు మరింత తగ్గనున్నాయని తెలిపారు. కార్యక్రమంలో భాగంగా స్థానిక షోరూం డీలర్లు సంయుక్తంగా బైక్ అండ్ కార్ ర్యాలీ నిర్వహించారు. పాల్గొన్న వాహనాలపై సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ అనే నినాదాలతో ర్యాలీ నిర్వహించారు. నమస్కారం అండి. రంపచోడవరం ఆర్టీఓ ఆఫీస్ పరిధిలో ఈరోజు సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ అనే దాని మీద రాష్ట్ర వ్యాప్తంగా రవాణా శాఖ వారు షోరూమ్స్ డీలర్స్ వాళ్ళతోటి స్టాఫ్ మెంబర్స్ తోటి ఒక ర్యాలీ లాంటిది కండక్ట్ చేయమని మా డిపార్ట్మెంట్ అధికారులు వారు ఆజ్ఞాపించిన మీదట ఈ రోజు రంపచోడవరం నుంచి మన అంబేద్కర్ సెంటర్ మరియు పై సెంటర్ వరకు బైక్ ర్యాలీ కండక్ట్ చేయడం జరిగిందండి. ఒక 50 వెహికల్స్ తోటి. ఇందులో యమహా షోరూమ్, బజాజ్, హోండా మరియు హీరో షోరూమ్ సంబంధించిన ఎంప్లాయీస్ మరియు వాళ్ళ వాహనాలు కూడా ర్యాలీలో పార్టిసిపేట్ చేసినాయి. అదే విధంగా ఈ లోకల్ ఆటో యూనియన్ నుంచి కూడా స్వచ్ఛందంగా కొంతమంది వాళ్ళ వెహికల్స్ తోటి కూడా ఈ ర్యాలీలో పార్టిసిపేట్ చేశారు. ముఖ్యంగా ఈ సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ ప్రోగ్రామ్ ని మనం పబ్లిసైజ్ చేయడానికి ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే వెహికల్స్ రేట్లు అన్ని కూడా ఈ జీఎస్టీ తగ్గింపు వల్ల వెహికల్స్ రేటే కాకుండా ఈ ఇన్సూరెన్స్ వెహికల్ ఇన్సూరెన్స్ కానీ అన్ని కూడా తగ్గినాయి. దీనివల్ల మెయింటెనెన్స్ కూడా తగ్గుతుంది. కొత్త బండ్లు కొనుక్కోవాలనుకున్న వాళ్ళకి కొన్ని బండ్ల మీద 20,000 నుంచి కొన్ని బండ్లు 30,000, బ్రిజా లాంటి వాహనాల మీద అయితే 1,25,000 దాకా కూడా ఈ జీఎస్టీ తగ్గింపు వల్ల లబ్ధి చేకూరుతుంది. కాబట్టి నూతన వాహనాలు కొనుగోలు చేసుకోవాలనుకునే కస్టమర్స్ ఎవరైనా ఉంటే కనుక ఈ పబ్లిసిటీ ద్వారా వాళ్ళకి అవగాహన కలిగి వాళ్ళు బళ్ళు ఏమైనా కొనుక్కోవడానికి అవకాశం ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో గవర్నమెంట్ పబ్లిసైజ్ చేస్తూ, అదేవిధంగా ఈ రోజు కర్నూలులో కూడా పిఎం గారు ప్రోగ్రామ్ ఆల్రెడీ ఈ రోజు 16వ తారీఖున జరగబోతుంది. అది కూడా ఇదే ప్రోగ్రాము మా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ తరఫున వెహికల్ సంబంధించింది కాబట్టి వెహికల్ షోరూమ్స్ వాళ్ళతోటి వెహికల్ డీలర్స్ తోటి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందండి.